హాయ్ అండి. హాయ్. సో ఇంకా 2 రోజుల్లో అఖండ సినిమా రాబోతుంది. సో ఎలా ఉండబోతుంది, మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుండబోతుందండి, నిజం చెప్తున్నాను. వరల్డ్ మొత్తం కూడా దగ్గరలో పోతుందని నా ఫీలింగ్ అండి. వై బికాస్ తమన్ గారు గాని, లేకపోతే బాలయ్య బాబు గారు గాని, లేకపోతే బోయపాటి గారు గాని, ముగ్గురు ఎక్కడ తగ్గలేదండి, నిజం చెప్తున్నాను. ఆ లెవెల్ ఇచ్చేసారండి. తమన్ గారు మ్యూజిక్ పాటికి మ్యూజిక్ ఇచ్చారు, బాలయ్య బాబు గారికి ఎఫర్ట్స్ పాటికి ఎఫర్ట్స్ పెట్టారు. లుక్స్ సూపర్ ఉన్నాయి, ఆయన ఎఫర్ట్స్ సూపర్ ఉన్నాయి. డాన్స్ అవ్వచ్చు, డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, వాట్ ఎవర్. అసలు ఏముందండి దాంట్లో చెప్పండి? బ్యాక్ డ్రాప్ ఏమి లేదండి. నాకైతే నిజం చెప్తున్నా, ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇంతవరకు చూసిన మాత్రం హైలైట్. బట్ సినిమా ఏ లెవెల్ ఉంటుంది మాత్రం చూడాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి బోయపాటి గారు. మిగతా వాళ్ళందరికీ వెళ్ళేస్తా నాకు తెలియదు, కానీ బాలయ్య బాబు గారు అంటే మాత్రం ఆయనకు ఒక పొనకం వస్తుందో ఏమొస్తుందో తెలియదు. ఆ లెవెల్లో తీస్తున్నాడు సినిమా మాత్రం, నిజం చెప్తున్నాను. సో మంచి బ్లాక్ బస్టర్ కూడా నేను కోరుకుంటున్నాను నిజంగా. అండ్ థియేటర్ వాళ్ళకి చాలా జాగ్రత్త ఉండాలని కూడా నేను హెచ్చరిస్తున్నాను. వై బికాజ్ అట్లా స్పీకర్లు పగిలిపోతున్నాయి అన్నప్పుడు కింద ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అవి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫైర్ ఇంజన్లు గట్రాలు అలాంటివి ఏమైనా అంటే థియేటర్ బయట రెడీగా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ మన థియేటర్లు ఇంకొంతమంది అభిమానుల గురించి చెప్తున్నాను, తప్పుగా కాదు, మంచిగానే చెప్తున్నాను. అభిమానులు ప్లీజ్ దయచేసి మీరు టెంకాయలు తీసుకెళ్ళడాలు, కర్పూరాలు తీసుకెళ్ళడాలు, ఫైర్ అవేవో ఉంటాయి ఇట్లా ఊరితే ఉప్పు అని చెప్పి అలాంటి తీసుకెళ్ళాలని చేయొద్దు. వై బికాస్ మీరు ఎంటర్టైన్మెంట్ అంటే లైక్ మనం ఎంజాయ్ చేసినా కాదనట్లేదు, మన ఎంజాయ్మెంట్ పక్కన వాళ్ళకి హాని చేయకూడదు. నా పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను. ఓకేనా. సో మీరు అదే టెంకాయలు అదే ఆరుతులు బయట కొట్టండి థియేటర్ బయట, అర్థమవుతుందా? థియేటర్ లోపల తీసుకెళ్లొద్దు. ఎందుకంటే ఆ సినిమా లెవెల్ ఉండబోతుంది కాబట్టి మీరు ఎక్కడ తగ్గరు. తగ్గేదే లేకంటే ఇంకా డబుల్ రెట్లు తీస్తున్నాడు నాకు తెలిసి సినిమా. డైలాగ్ కి మీరు ఖచ్చితంగా వైబ్ అవుతారు, హైప్ అవుతారు ఖచ్చితంగా. కాబట్టి అక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా, ఎక్కువ డ్రింక్ చేసుకొని వెళ్ళమాకండి. ఎందుకంటే డ్రింక్ చేసి వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ ఇచ్చే హైప్ కి మీరు ఇంకొంచెం రెచ్చిపోయి గొడవలు వేసుకోవడాలి, ఇంకోటి వాట్ ఎవర్ ఏదో జరగచ్చు. కాబట్టి దయచేసి బాలయ్య బాబు గారి పొరుగు కూడా తీయద్దు. ఓకేనా. ఫ్యాన్స్ గా వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలని కోరుకుంటున్నాను. మంచిగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా చూసినాక దాని గురించి వాట్ ఈస్ వాట్ అని కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? ఇప్పుడు అఖండ టికెట్స్ ఓపెన్ కాలేవు అని చెప్పేసి హల్చల్ నడుస్తుంది, మరి మీరేమంటారు దాని మీద? అవునండి, నేను మార్నింగ్ నుంచి అఖండ మూవీ ఎప్పుడు టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి నేను ఫోన్ ఓపెన్ చేసుకొని ఎవ్రీ అవర్ చూస్తున్నా. నా సైట్ లో రావట్లేదేమో, నా ఫ్రెండ్ ని కూడా చెక్ చేయమంటున్నా. అసలు ఎందుకు టికెట్స్ రిలీజ్ చేయట్లేదు అర్థం కావట్లేదు. మేము ఫ్యాన్స్ అందరం హ్యూజ్ వెయిటింగ్ తో ఉన్నాం. మేము మూవీ టికెట్స్ రావాలి, మాకు మేము బుక్ చేసుకోవాలి, మేము మూవీకి వెళ్ళాలి. ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? ఏ సినిమాకి డిలే చేయండి, బాలయ్య బాబు సినిమాకి ఎందుకు డిలే చేస్తున్నారు? ఇప్పుడు ఇది మన బ్యాన్ చేస్తామని కూడా అంటే రిలీజ్ కానివ్వము అనేసి కొంతమంది అంటున్నారంట. రాజకీయ కుట్ర ఏమన్నా ఉందా దీని మీద? రాజకీయ కుట్ర, బాలయ్య బాబు ఢీకొట్టుకునేంత సత్తా ఎవరికి లేదండి. ఆయన సినిమాలే ఒక బ్లాక్ బాస్టర్. అలాంటి బాలయ్య బాబు సినిమాలని మీరెవరండి ఆపడానికి? జనాలం థియేటర్ దగ్గర ధర్నాలు చేస్తాం, హల్చల్ చేస్తాం. బాలయ్య బాబు సినిమా ఎట్లా అయ్యారు మీరు ఇంకా టికెట్స్ ఎందుకు ఓపెన్ చేస్తలేరు? సో థియేటర్ యజమాని ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఎందుకంటే క్రౌడ్ చాలా వస్తుంది. సో మీరు ఏం చెప్తారు? అవునండి, ఫస్ట్ నాకు విన్నపం ఏంది అంటే టికెట్స్ రిలీజ్ అవ్వాలి. అండ్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్లలో టికెట్స్ మొత్తం బుక్ అయిపోతాయి. థియేటర్లు మొత్తం అతలాకుతలం అవబోతుంది. కాబట్టి థియేటర్ యాజమాన్యం ఏ విధంగా తీసుకోవాలి చర్యలు అని అంటే, ఏ ఒక్క పబ్లిక్ కి, ఏ ఒక్క ఆడియన్స్ కి ఏమి జరగకూడదండి. మీరు ప్రతి ఒక్క థియేటర్ దగ్గర మీరు పోలీస్ బందోబస్తు ఖచ్చితంగా పెట్టాలి. లాస్ట్ టైమే చూసాము, పుష్ప 2కి ఒక మనిషి చనిపోవడం జరిగింది. అలాంటి అఘాయిత్యాలు మళ్ళీ జరగకూడదు. లేడీస్ దయచేసి మూవీ ఎప్పటికీ ఉంటది, ఒక 1 వీక్ తర్వాత అయినా మీరు చూడొచ్చు. అంతే తప్ప రిలీజ్ రోజే చూడాలని ఏం లేదు. మీరు ఏ విధంగా తాగి గొడవలు చేసేటువంటి పనులు మాత్రం చేయొద్దు. ఇది మొత్తం పోలీసు వాళ్ళు ముందే అక్కడ బందోబస్తు ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. కాబట్టి అవునండి, ఇవాళ చూసాను, ఇంకా టికెట్స్ రిలీజ్ చేయలేరు. లైక్ బాలయ్య ఫ్యాన్స్ గా మేము చాలా హర్ట్ అవుతున్నాము. ప్లీజ్ సార్ టికెట్స్ ఓపెన్ చేయండి. రేపే December 5th మేము చాలా వెయిట్ చేస్తున్నాము చూడాలని మూవీ. ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పీక్స్ ఉన్నాయండి. మన బాలయ్య బాబు కూడా అంతే రీచ్ కి తీసుకెళ్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే. అండ్ ట్రైలర్ చూసారు కదా, ఎట్లా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ అండి. ఆ లుక్స్ ఏంటి బాబు, ఆ బీజిఎం, అసలు ఆ సాంగ్స్ ఏంటి, ఆ ఇచ్చే కొన్ని కట్ చేసుకుంటా అయినా సరే అసలు నెక్స్ట్ లెవెల్ అది. అసలు అసలు ఆ వస్తుంటుంటే అది ఏమంటారు, అది ఆ గెటప్ తోని, ఆ షూన్ గెటప్ తోని లిటరలీ అది ఊహించలేమండి, అంతకు మించి అనిపిస్తుంది.
సో మాకు ప్రీమియర్ షోలకి ఇంకా అంటే కొన్ని గంటల్లో ప్రీమియర్ షో కూడా పడబోతుంది కానీ టికెట్స్ మాత్రం ఓపెన్ కాలేదు. కొన్ని సైట్స్ అయితే సినిమాని బ్యాన్ చేశారంటారు. దీని పట్ల మీరు ఏమంటారు? అంతా ఫేక్ స్ప్రెడ్ చేస్తారండి. సినిమాని ఎందుకు బ్యాన్ చేస్తారు? సినిమాలో ఏమైనా వల్గారిటీ ఉందా, లేకపోతే ఎవరినైనా ఉద్దేశించి ఉందా, లేకపోతే ఏమైనా బ్యాడ్ కామెంట్, ఏమైనా బాలయ్య బాబు బ్యాడ్ కామెంట్స్ చేసింది ఉందా? ఏం లేదు కదా. సో అట్లా ఏం లేదు, అంతా ఫేక్ స్ప్రెడ్ చేస్తారు. మేబీ నైట్ 12 వరకు 12 లోపు రిలీజ్ అవుతాయి అనుకుంటున్నాను. రాజకీయ పరంగా ఏమైనా కొట్టుకుంటారు? అలా ఏం లేదండి, అంత ఏం లేదు, అదేం లేదు. అంతా హ్యాపీగా సాగుతుంది. రేపు బాలయ్య బాబు సినిమా చూడాలా, రివ్యూ చెప్పాలా, ఇది ఫిక్స్. నెక్స్ట్ లెవెల్ అండి. అదే భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోవాలంటే, చూడాలంటే. బాలయ్య బాబుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. సో ఆ థియేటర్ లో అసలు చెప్పాలంటే మొత్తం ఇక దబుడి దిబుడే లోడింగ్ అంటారా? అంతే కదా, ఆ ఊహకు కూడా అందదు. అర్థం కాలే. యా కంపల్సరీ చెప్తాను. కొంచెం హై సెక్యూరిటీ తీసుకోండి. చిన్న చిన్న కిడ్స్ వస్తారు, కొంచెం ఏజ్డ్ పీపుల్స్ వస్తారు, అందరు వస్తారు. ఎందుకంటే ఇప్పుడప్పుడు కాదు, బాలయ్య బాబుకి నేను పుట్టక ముందు నుంచి క్రేజ్ ఎక్కువ ఉంది. సో కొంచెం ఆలోచించి కొంచెం సెక్యూరిటీ చాలా హైగా ప్రిపేర్ చేయండి. పోలీస్ ప్రొటెక్షన్ కూడా కొంచెం తీసుకోండి.